హాయ్, వెల్కమ్ టు మీ పంతులమ్మ. హలో అమ్మా నాన్నలు. ఏంటి పిల్లలు ఫోన్ చూడకుండా ఉండాలంటే ముందు మీరు ఫోన్ చూడటం మానేయండి అని అడ్వైజ్ ఇచ్చారు. అదంత ఈజీ అనుకుంటున్నారా? ఇప్పుడేం చెప్పడానికి వచ్చారు ఈ పంతులమ్మ గారు అని ఆలోచిస్తున్నారా? అదేమీ లేదండి. ఫోన్ చూడకుండా ఎలా కుదురుతుంది? కుదరదు కదా. మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లలకు ఆన్లైన్ క్లాసెస్ చూపిస్తున్నాం. టీచర్స్ కూడా ఏదైనా మీకు తెలియని వాటి గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలంటే ఫోన్ చూడండి అని చెప్తారు. ఇంకా ముఖ్యంగా ఈ జనరేషన్ తల్లులకు పెద్ద టాస్క్ ఏంటి? పిల్లలకు ఫుడ్ తినిపించడం. పిల్లలకి మంచి ఫుడ్ తినిపించడం కోసం శతవిధాలా ప్రయత్నించి చివరికి చేసేదేమీ లేక ఫోన్ ఇచ్చేస్తారు. అలా అయినా ఫుడ్ తింటారు అనే ఆశతో, అవునా? అయితే పిల్లలు ఎక్కువసేపు ఫోన్ చూడటం వాళ్ళ తప్పు కాదండి. పేరెంట్స్గా 100% మన తప్పే అని మనం యాక్సెప్ట్ చేయాలి. సరే, జరిగిన నష్టం ఎలాగూ జరిగింది. మరి జరిగిన నష్టాన్ని పిల్లలను కొట్టకుండా తిట్టకుండా ఎలా కరెక్ట్ చేసుకోవాలి అని మాట్లాడుకుందాం. ఫోన్ చూడకుండా ఎలా అనే విషయాన్ని పక్కన పెట్టి స్క్రీన్ టైం ఎలా తగ్గించుకుందామని ఆలోచిద్దాం. మార్పు అనేది ఒక వారంలోనో ఒక నెలలోనో వచ్చేది కాదు కదా. ఎందుకంటే ఏ అలవాటైనా మానేయాలన్నా మంచి అలవాటుని చేసుకోవాలన్నా కొంత టైం పడుతుంది. మనం చేసిన తప్పుని మనమే సరి చేసుకుందాం. ముందుగా పేరెంట్స్గా మనం కొన్ని అలవాట్లు చేసుకోవాలి. ఫస్ట్, ఇంట్లో ఉండేవాళ్ళు పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి టీవీనో ఫోనో చూస్తూ కనపడకూడదు. పిల్లలకు ఫుడ్ తినిపించడానికి ఫోన్ యూజ్ చేయకుండా పిక్చర్ బుక్స్ లాంటివి చూపిస్తూ ఫుడ్ తినిపించడం అలవాటు చేయాలి. ఇక పెద్ద పిల్లలతో అయితే ఫోన్ చూడటం వల్ల మనకు నష్టం కలుగుతుంది అని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం ద్వారా తెలియజేయటం. ఒక విషయం, మీతో పాటు మాకు కూడా నష్టం కలుగుతుంది, దీన్ని మనం అధిగమించడానికి ప్లాన్ చేసుకుందాం, మేము కూడా స్క్రీన్ టైం తగ్గించుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నామని చెప్పడం ఇంపార్టెంట్ అండి. అయితే ఫోన్ చూడొద్దు అనగానే పిల్లలు వాడే పదం బోర్ కొడుతుంది, మరి ఏం చేయమంటారు? మనం వాళ్ళని చిన్న చిన్న సంతోషం ఇచ్చే పనులు చేయించడం ద్వారా ఈ బోర్ అనే పదాన్ని అనకుండా చేయవచ్చు. ఎలాగంటే వాళ్ళతో పాటు మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ వాళ్ళని చిన్న చిన్న పనులతో బిజీ చేయాలి. లైక్ మనం ప్లాంట్స్ పెడదాం, వెజిటబుల్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ మనమే పెంచుదాం, మొక్కలకు నీళ్లు పోద్దాం, ఎర్త్వామ్స్ కలెక్ట్ చేద్దాం, అక్వేరియంలో ఫిష్ పెంచుదాం, బయటకు వెళ్ళి వెజిటబుల్స్ తెచ్చుకుందాం, పార్క్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఇలా వాళ్ళని బిజీ చేస్తే తెలియకుండానే వాళ్ళకి రోజు సంతోషంగా గడిచిపోతుంది. ఐడియా నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.